వెల్కమ్ టు సిటీ న్యూస్। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। నా పేరు పావని। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం। పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు। చింతలపూడి నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం। జంగారెడ్డిగూడెం ఆర్డీఓ అద్దయ్య స్పష్టం। వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్రమంగా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నాం। విద్యుత్ శాఖ ఈఈ రాధాకృష్ణ వెల్లడి। 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి। మొదటి రోజు మొదటి లాంగ్వేజ్ పరీక్ష నిర్వహించారు। ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష జరిగింది। 30 నిమిషాల ముందుగానే విద్యార్థులను పరీక్షా కేంద్రాలలోనికి అనుమతించారు। ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రంలోకి పంపించారు। మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లతో పాటుగా ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజ్లను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు। పరీక్ష ప్రారంభమైన వెంటనే పరీక్షా కేంద్రం యొక్క ప్రధాన గేట్లను మూసివేశారు। పరీక్షా కేంద్రం వద్ద పోలీసుల బందోబస్తు నిర్వహించారు। మొదటి రోజు పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు అధికారులు తెలిపారు। నెంబర్ 11 వెళ్ళిపోమ్మా। ఫస్ట్ సెకండ్ నెంబర్ 12 ఏంటి ఫస్ట్ పంపిస్తారు కదా, లేదన్నా చింతలపూడి నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, కావున అభ్యర్థులు, ఓటర్లు తనకు సహకరించాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె అద్దయ్య కోరారు। జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు। చింతలపూడి నియోజకవర్గంలో 2,70,374 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు। వీరిలో 1,33,512 మంది పురుషులు, 1,37,821 మంది మహిళలు, 41 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారని చెప్పారు। నియోజకవర్గ వ్యాప్తంగా 162 ప్రాంతాలలో 273 పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశామని అన్నారు। అంతేకాకుండా ఆయా పోలింగ్ స్టేషన్లలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు। ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆర్డీఓ కోరారు। చింతలపూడి కాన్స్టిట్యున్సీ సంబంధించి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకొని ఎలక్షన్ సిద్ధంగా ఉన్నాము। అదేవిధంగా చింతలపూడి కాన్స్టిట్యున్సీలో 273 పోలింగ్ స్టేషన్స్ గాను 162 లొకేషన్స్ లో 273 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి। ఇందులో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ 130 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ని ఐడెంటిఫై చేసి దానికి ప్రత్యేకమైన సిబ్బందిని, పోలీస్ ఫోర్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది। అదేవిధంగా అన్ని పోలింగ్ స్టేషన్స్ లోనూ తగిన ఫెసిలిటీస్ అన్ని ఉండే విధంగా డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, ఓటర్స్ కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్, తర్వాత పోలింగ్ పర్సన్స్ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా
చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చింతలపూడి కాన్స్టిట్యున్సీలో టోటల్ గా 2,71,374 మంది ఓటర్స్ ఉన్నారు. ఇందులో 1,33,512 మంది మేల్ ఓటర్స్, 1,37,821 మంది ఫిమేల్ ఓటర్స్, 41 మంది ట్రాన్స్జెండర్స్, టోటల్ గా 2,71,374 మంది ఓటర్స్ ఉన్నారు. మొత్తం టోటల్ పోలింగ్ స్టేషన్స్ ని 25 సెక్టర్లుగా ఏర్పాటు చేసుకొని 25 మంది సెక్టర్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేసి వారికి మానిటర్ చేయడం జరిగింది. అదేవిధంగా కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్, టెంపరీ స్ట్రాంగ్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫస్ట్ మనకు అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ప్రీ ఫోల్డ్ ఈవీఎంస్ అన్ని కూడా మనకి హ్యాండ్ ఓవర్ చేయడం, మన కాన్స్టిట్యున్సీ సంబంధించి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఆ ఈవీఎంస్ అన్ని కూడా చింతలపూడిలో అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో స్టోర్ చేసి స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసుకున్నాము. ఆ స్ట్రాంగ్ రూమ్ లో స్టోర్ చేసుకొని కమిషనింగ్ అంతా అయిన తర్వాత పోల్ డే కి బిఫోర్ పోలింగ్ పర్సన్స్ కి డిస్పాచ్ చేయడం జరుగుతుంది. తర్వాత పోలింగ్ అయిన తర్వాత అవి పోలింగ్ అయిపోయిన నైట్ కే రిసెప్షన్ సెంటర్ అంటే ఏలూరులో సిఆర్ రెడ్డి కాలేజీలో రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో మేము సిద్ధంగా ఉంచుకొని ఇప్పుడు ఎలక్షన్ కి రెడీగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అందరూ ఓటర్స్ అందరూ కూడా సహకరించి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఈ నామినేషన్ ప్రక్రియలోను, తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విషయంలోను కమిషన్ యొక్క నిబంధనలను పాటిస్తూ ప్రజాప్రతినిధులు అయితేనేమి, ఓటర్స్ అయితేనేమి, అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించి చింతలపూడి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఎలక్షన్ సజావుగా నడిపించడానికి అందరూ సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను. వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సమంగా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నామని విద్యుత్ శాఖ జంగారెడ్డిగూడెం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి రాధాకృష్ణ తెలిపారు. పట్టణంలోని విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ శాఖ జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధి వ్యవసాయ ఆధారిత ప్రాంతమని అన్నారు. ఈ ప్రాంతంలో విద్యుత్ పై ఆధారపడి వ్యవసాయ బోర్డులు పనిచేస్తున్నాయని అన్నారు. దీనికి సంబంధించి లో వోల్టేజ్ రాకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. పగటిపూట మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ఈ రాధాకృష్ణ తెలిపారు. ముఖ్యంగా ఈ జంగారెడ్డిగూడెం డివిజన్ అనేది మన ఈపీడీసీఎల్లోనే వ్యవసాయ సర్వీసులు ఎక్కున్నటువంటి డివిజను. ఇక్కడ మా ఈ డివిజన్లో ఈ 10 మండలాల్లో మనకి 62 సబ్స్టేషన్లు ఉన్నాయి. అలాగే 33 kV ఫీడర్లు 36 ఉన్నాయి. అలాగే 11 kV ఫీడర్ 274, 11 kV ఫీడర్లకి అగ్రికల్చర్ సర్వీసులే 43,000 అగ్రికల్చర్ సర్వీసులు ఉన్నాయి. ముఖ్యంగా మన ఈ మెట్ట ప్రాంతము కంప్లీట్గా వ్యవసాయంతో కూడా ఈ విద్యుత్ మీద ఆధారపడి ఉంది కాబట్టి మేము పగలపూటే కరెంటు విద్యుత్ ఇవ్వటం జరుగుతుంది. తర్వాత నేను ముఖ్యంగా ఈ లో వోల్టేజ్ సమస్య ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే మనం వాడుకునే విద్యుత్ ఇప్పుడు సమ్మర్లో మన డిమాండ్ కన్నా ఎక్కువ మనం వాడుకుంటున్నాము. తర్వాత దానివల్ల లో వోల్టేజ్ వచ్చే సమస్యలు ఉంది. ముఖ్యంగా రైతులకు చెప్పేదంటే ప్రతి రైతు కూడా కెపాసిటర్ వాళ్ళకు ఉన్నటువంటి మోటార్కి సరిపడా రేటెడ్ కెపాసిటీని పెట్టినట్టయితే విద్యుత్ లో వోల్టేజ్ అనే సమస్య ఉండదు. అది ప్రతి రైతు కూడా గుర్తించాలని నా విజ్ఞప్తి. అలాగే ఆర్డిఎస్ఎస్ స్కీమ్ ఒకటి ఉంది, రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీము. అందులో మేము ఈ 79 11 kV ఫీడర్లు సెగ్రిగేషన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు దాకా కూడా ఇళ్ళకి వ్యవసాయానికి కలిపి మిక్స్డ్గా ఫీడర్లు ఉన్నాయి. అటువంటివి 79 ఫీడర్లు ఉన్నాయి. వాటిలన్నింటిలో కూడా సెగ్రిగేట్ చేస్తున్నాం. అంటే ఏజెల్ నుంచి నాన్ ఏజెల్ డివైడ్ చేసి, అంటే అక్కడికి వెళ్ళిన ఫీడర్ 2-3 గ్రామాలకి 4-5 గ్రామాలకు వెళ్ళినటువంటి ఫీడర్ని దాన్ని ఏం చేస్తామంటే ఏజెల్ని సపరేట్ చేసి మళ్ళీ సబ్స్టేషన్ని సపరేట్ లైన్ వేసి ఊరికి గ్రామాలు ఉంటే డ్రింకింగ్ వాటర్కి అలాగే ఇళ్ల సర్వీసులు కూడా డివైడ్ చేస్తాము. అటువంటివి 79 ఫీడర్లు ఉన్నాయి. ఇప్పుడు వాటికి 9 ఫీడర్లు కంప్లీట్ చేశాము. 9 డివైడ్ చేసేసి గ్రామాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నాం. మిగతా అన్నీ కూడా ఈ మార్చి ఏప్రిల్ కంప్లీట్ చేస్తాము. అలాగే బైఫర్కేషన్ అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా మనకి ఒక 11 kV ఫీడర్ మీద మ్యాక్సిమం 100 amps వరకు ఉండొచ్చు. 11 amps 100 kV అంటే మనం వాడే కండక్టర్గానే ఉండే ఇవన్నీ చూసుకుంటే 100 amps వరకు ఉన్నాయి. కొన్ని చోట్ల 150 amps కూడా దాటుతున్నాయి. అవి దాటిన వాటికి బైఫర్కేషన్ చేస్తున్నాము. అందులో ఈ డివిజన్లో 28 ఫీడర్లు ఉన్నాయి. ఆ 28 ఫీడర్లు అంటే అప్పుడు ఓవర్లోడ్ అయినటువంటి ఫీడర్లు అనమాట. 150 ఉన్నటువంటి ఫీడర్లు. దాన్ని 28ని కూడా బైఫర్కేట్ చేయడానికి మేము ఈ ఆర్డిఎస్ఎస్ స్కీమ్లో వర్క్లు చేస్తున్నాము. ఇప్పటి వరకు 7 ఫీడర్లను ఆల్రెడీ ఈ బైఫర్కేషన్ చేసాము. మిగతా ఫీడర్లు కూడా కంప్లీట్ చేస్తాము. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలో శ్రీ గంగానమ్మ అమ్మవారి వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఈ వారోత్సవాల్లో భాగంగా సోమవారం భారీ అన్న సమారాధనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. తొలుత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సమారాధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని సూచించారు. ఆయన వెంట టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ప్రతి గ్రామాల వారు కూడా అందరూ కూడా అడుగుతున్నామంటే గణపతి గారు అమ్మవారికి 200 రూపాయలు, భారతదేశ వాస్తవానికి జిల్లా గణపతి గారు అమ్మవారికి 200 రూపాయలు జరగాలని ముందున్నారు. అమ్మవారికి కట్టబోతున్నామండి. వెంకటరాజపురం వాస్తవానికి గోరెపల్లి నాగార్జున గారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలలోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలలోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏలూరు జిల్లాలో ఎన్నికల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లకు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్,
జాయింట్ కలెక్టర్, ఐటీడీఏపీఓ, అసిస్టెంట్ కలెక్టర్, డిఆర్ఓలు, సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. సార్వత్రిక ఎన్నికల 2024 సంవత్సరంకి సంబంధించి జిల్లాలోని ఒక పార్లమెంట్, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీ కౌంటింగ్ కేంద్రాల బ్లాక్లను, బస్సు రూట్, వాహన పార్కింగ్, పోలింగ్ సామాగ్రిని తీసుకునే స్టాల్స్, బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలు భద్రపరచు స్ట్రాంగ్ రూమ్లు, పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ గదులు, ఎన్నికల అబ్జర్వర్ల వేచి ఉండు ప్రత్యేక రూమ్లు, కౌంటింగ్ కేంద్రానికి ఇన్ అవుట్ మార్గాలు, ఎన్నికల నిర్వహణ స్టాల్స్ తదితర గుర్తించిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలన చేసి అధికారులకు తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. బ్యాక్ పెట్టుకుంటే ఇది ఒకటి, ఆ సైడ్ రెండు. వచ్చిన ఇప్పుడు నిలబడుతుంది కదా, ఇలాగే ఉంటుంది. బ్యాక్ సైడ్ వద్దాం. టాప్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్ అని చెప్తున్నాను. 4 దీని నుంచి దూరంగా పెట్టాలి. ఓకే అండి, ఓకే. సో దిస్ వీ కెన్ టేక్ ఇట్ ఫర్ హాస్టల్ అక్కడ ఆగిపోయి ఇక్కడ నుంచి నడిచి స్ట్రైట్ టోకన్ ఇస్తే ఇక్కడ సర్వ్ చేసుకుంటారు. మీరు వాళ్ళు మాట్లాడుతుంది. వీళ్ళకి స్పెషల్ టోకన్ ఇచ్చేసి వాళ్ళకి నైట్ డిన్నర్ ప్రొవైడ్ చేసి సార్ ఇక్కడే ఇక్కడ వేసుకుంటే ఏజెంట్ ఇక్కడ ఈవీఎంతో రెడీగా నిలబెడతారు. ఫస్ట్ రౌండ్ 14 స్థానాలకి 28 మంది ఈవీఎంతో వస్తారు. సో వరుసగా వాళ్ళు నడుచుకుని వస్తారు. 1 by 1 పెట్టుకుంటారు. ఆ సైడ్ పెట్టుకుంటారు. పెట్టేస్తారు. లైన్ తీసుకొని అటు ఇటు టేబుల్ వేసుకోవాలి. అటు ఇటు టేబుల్ వేసేసి ఆతో సైడ్ మన ఏజెన్సీ చేసి జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రభుత్వాసుపత్రి సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సోనీ అనే హిజ్రాకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో సోనీ అనే హిజ్రా తీవ్ర గాయాల పాలైంది. ఆమె పట్టణంలోని సాయి స్ఫూర్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ నేపథ్యంలో సోనీని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొత్తూరి సత్యబాబు, సేలం రాంబాబు, ఏలూరి పవన్, పితాని నాగు, సేలం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి లయన్స్ క్లబ్ సేవలు హర్షణీయమని చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జ్ మధుబాబు తెలిపారు. చింతలపూడి కోర్టు ఆవరణలో లయన్స్ క్లబ్ ద్వారా కక్షిదారుల సౌకర్యం కోసం అందజేసిన 12 నూతన బెంచ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము 4 లేదా 6 బెంచ్లు ఇవ్వాలని లయన్స్ క్లబ్ కోరగా వారు 12 బెంచ్లు అందజేయడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. సిమెంట్ బెంచెస్ ఏర్పాటు చేయడం కోసం ప్రత్యేకంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం, గవర్నర్ గారు రావడం మాకు సంతోషం. ఒక చిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి పార్టీలు ఇబ్బంది పడుతున్నారు, కొంత ఏమన్నా అవకాశం ఉంటే ఒక 4 బెంచులు ఇవ్వమని అడిగారు. 4 అయితే 6, కానీ వారు పెద్ద మనసు చేసుకొని 12 బెంచీలు ఇవ్వడం జరిగింది. అంటే ఇది కోర్టు కాదు, కానీ కోర్టుకు వచ్చే కక్షిదారులకి ఇబ్బందిగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఎండల్లో ఏదంటే కూర్చోవడానికి కూడా కనీసం ప్రావిజన్ లేదు. అక్కడ ఎయిర్పోర్ట్ చైర్స్ ఉన్నాయి, కానీ మనకు అంత అన్ని అకామిడేషన్ సరిపోదు. కారిడార్లో చాలాసేపు నుంచుని వాళ్ళ టర్న్ వచ్చే వరకు సాయంత్రం వరకు ఉండాలంటే కొంత ఇబ్బంది అవుతుందని వారి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని మరి ఒక చిన్న రిక్వెస్ట్ చేయడం. మరి లయన్స్ వారు నాకు తెలిసి మొదటి నుంచి వారు ఇప్పుడు కూడా సమాజ సేవలో ముందుంటారు కాబట్టి పెద్ద మనసు చేసుకొని ఈ విధంగా ఈ బెంచెస్ ఏర్పాటు చేసినందుకు మరి కక్షిదారుల తరఫున, మరి నా తరఫున, కోర్టు తరఫున లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దెందులూరు మండలం సోమవారపాడులో అంగరంగ వైభవంగా శ్రీ కోదండ రామాలయ ప్రతిష్ఠ మహోత్సవాలు జరుగుతున్నాయి.
ఉత్సవాలలో 3వ రోజైన సోమవారం శ్రీరాముల వారికి క్షీరాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ ఎల్ఎస్వి శాస్త్రి సిద్ధాంతి ఆధ్వర్యంలో శ్రీరాముల వారి క్షీరాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగింది. బాండ్ల రవి లక్ష్మీదేవి దంపతుల చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు, పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాగంటి వీరేంద్ర ప్రసాద్, వేమూరి జితేందర్, ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సర్గే లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. దేవతామూర్తుల్ని కూర్చుదాం. దానదేవహే రామాయస్య సంకటే రవిక్రావణాకారిషం జిష్ణారస్వస్య వాజినః ప్రణాయోగో సదారగద యథా మధ్యే మధ్యే యథా యథా మధ్యే సముద్రస్య సముద్రస్య మధ్యే యథా యథా మధ్యే సముద్ర. భారతదేశానికే తలమానికమైనటువంటి అయోధ్యాపురంలో ఎంతో చక్కగా బాలరామ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని చేసుకున్న అతి తక్కువ కాలంలోనే మన సోమవరపాడు గ్రామంలో కూడా గ్రామ అభివృద్ధిని కోరుతూ ఎంతో చక్కగా వైభవపేతంగా హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శిఖర జీవద్ధ సహిత రామచంద్ర స్వామి వారి ప్రతిష్ఠా కార్యక్రమాన్ని పాంచాన్నిక దీక్షాపూర్వకంగా ఎల్ఎస్వి శాస్త్రి గారు సిద్ధాంతి గారు సోమవరపాడు సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో మరియు సమర్థులైనటువంటి వేద పండితులు ఋత్వికుల సహజ సహకారముల చేత పాంచాన్నిక దీక్షాపూర్వకంగా మార్చి 16వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా ఎంతో చక్కగా వైభవంతంగా జరుపుకుంటున్నాం. అలాగే 20వ తారీఖున ఉదయము విష్ణుమూర్తికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి ఏకాదశి పర్వణి కాలంలో పుష్యమీ నక్షత్రయుక్తమైనటువంటి వృషభ లగ్న పుష్కరాంశ ముహూర్తమున ఉదయం 10:09 హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివారాధిష్ఠిత శిఖర జీవధ్వజ సహిత రామచంద్ర స్వామి వారి దివ్య ప్రతిష్ఠా కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. కావున భక్తులందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలరు. కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొయ్యలగూడెం వైపు నుండి బయ్యన్నగూడెం వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొనడంతో సుకన్య అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు లేడీస్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. చింతలపూడి నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ అద్దయ్య స్పష్టం. వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్రమంగా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నాం. విద్యుత్ శాఖ ఈఈ రాధాకృష్ణ వెల్లడి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.